ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్రకి తీర్థయాత్రలకి వెళ్ళిందట. బాబు గారు విహారయాత్ర అయిపోయింది, ఢిల్లీ వెళ్ళొచ్చారు జైలు నుంచి బయటకు వచ్చాక. ఆయన తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి ప్రముఖ లాయర్ సిద్ధార్థ లూత్రా గారి కుమారుడి వివాహ రిసెప్షన్కి వెళ్ళారు. ఆ విహారయాత్ర అయిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీర్థయాత్రలు మొదలెట్టారు. తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి ముడుపులు చెల్లించుకున్నారు. అన్నవరం దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రముఖ దేవాలయాల తీర్థయాత్ర అయిపోయింది. అనూహ్యంగా మాట ముచ్చట ఎవరికి చెప్పకుండా కూడా ఓ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళిపోయి, చెన్నైలో శ్రీపెరంబుదూర్, కంచీపురం జిల్లాలో శ్రీపెరంబుదూర్ అని ఉంటుంది. ఆ శ్రీపెరంబుదూర్ చాలా ఫేమస్. రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీపెరంబుదూర్లోనే హత్య గావించారు. ఆయన హత్య చేశారు LTT వారు, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం వాళ్ళు. శ్రీపెరంబుదూర్లోనే రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ శ్రీపెరంబుదూర్లో ఈ రామానుజన్ గారు నియమించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ఆదికేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అయింది అది. ఆ దేవాలయ దర్శనానికి వెళ్ళారు ఆయన ప్రత్యేక విమానంలో. చంద్రబాబు నాయుడు గారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఏనుగుతోటి ఆశీర్వాదం కూడా తీసుకున్నారట ఆయన. ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటానికి చెన్నైలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షుడు వచ్చాడు. ఆయనతో పాటుగా చాలామంది అక్కడికి వచ్చారు. సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు కూడా ఆయన్ని కలిశారు. చెన్నై నగర పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం పలికారట ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఆంధ్ర పునర్నిర్మాణానికి సహకరించండి, దగాపడిన ఆంధ్రాను కాపాడాల్సిన బాధ్యత నాదే. చంద్రబాబు నాయుడు ఏం దగాపడ్డది? ఎవరు దగాపడ్డారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దగాపడ్డారు నీ వల్ల. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో 371 కోట్ల రూపాయలు, కుంభకోణం కేసులో 240 కోట్ల రూపాయలు హాంఫట్ చేశావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దగాపడ్డారు. చెమటోడ్చి కట్టిన పన్నులు రాష్ట్ర ఖజానా అవి. రాష్ట్ర ఖజానాను దోచుకున్నావు. శ్రీపెరంబుదూరులో ఆలయ సందర్శన, రామానుజ ఆదికేశవ స్వామికి పూజలు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని, ఆంధ్ర రాష్ట్ర హక్కుల సాధన కోసం అందరూ ముందుకు రావాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. ధర్మ పరిరక్షణతో పాటు దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు. ధర్మ పరిరక్షణ, ఆ మాట ఉచ్చరించడానికి నీకు సిగ్గంటూ ఉండాలి చంద్రబాబు. ధర్మ పరిరక్షణ, ప్రజా పరిరక్షణ చేత కాదు, ధర్మ పరిరక్షణ అంతకన్నా చేత కాదు. కృష్ణానది పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డునే 30 దేవాలయాల్ని, ప్రాచీన దేవాలయాల్ని కూలగొట్టేశావే. ధర్మ పరిరక్షణ నువ్వు చేస్తావా? చెప్పుకుంటానికి సిగ్గంటూ ఉండాలి. ఆత్మవంచన చేసుకుని మాట్లాడబోక. నువ్వు కూల్చిన దేవాలయాల్ని 309 కోట్ల రూపాయలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మించారు. అది ధర్మ పరిరక్షణ అంటే. జగన్మోహన్ రెడ్డి చేసింది ధర్మ పరిరక్షణ, చంద్రబాబు నాయుడు చేసింది ధర్మ విధ్వంసం, మత విధ్వంసం. చంద్రబాబు గారు మీరు చేసింది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చిన చంద్రబాబు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూరులో రామానుజుల వారు నిర్మించిన ఆదికేశవ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు పండితుల ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఆలయాల్లో పూజల నిర్వహణ, సంస్కృతి సాంప్రదాయాల పాఠ్యములకు బీజం వేసిన రామానుజులు జన్మించిన పవిత్ర స్థలంలో పూజలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ ఆలయానికి రావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. 11వ శతాబ్దంలో పుట్టిన రామానుజుల వారు ఆ రోజుల్లోనే కులం ముఖ్యం కాదని, అబ్బబ్బబ్బా ఇది బాగా గుర్తుపెట్టుకో, కులం ముఖ్యం కాదని. ఇదే గనక నీ రక్తంలో గనక ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నెత్తిని పెట్టుకుని ఉండేవాళ్ళు. నీకు పదవి ఊడిపోయిండేది కాదు. నువ్వు మిగిలిన కులాలను ద్వేషించావు చంద్రబాబు నాయుడు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చెప్పి ఎస్సీలని అవమానపరిచావు.
మత్స్యకారులారా మీ తోక కట్ చేస్తానని చెప్పి మత్స్యకారుల కుటుంబం, మత్స్యకార వంశాన్ని వాళ్ళని తిట్టావు. అన్ని కులాల్ని ద్వేషించావు నువ్వు. అటువంటిది కులాల గురించి నువ్వు మాట్లాడతావా? అందరూ సమానులేని చాటి చెప్పారని గుర్తు చేశారు. ఆయన శిష్యులు జిఆర్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, హైదరాబాద్లో చిన్న జిఆర్ 216 అడుగుల ఎత్తైన రామానుజం విగ్రహాన్ని స్థాపించారన్నారు. తెలుగు మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మార్పు రావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చాలా నష్టపోయామని, సమర్థ నాయకుడు అధికారంలోకి రాకుంటే మరింత నష్టపోతామని ఇప్పటికే ప్రజలంతా గ్రహించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆంధ్రుల హక్కుల సాధన కోసం అందరూ ముందుకు రావాలని కోరారు. కరెక్ట్. 2024లో ఎవరి భవిష్యత్తు ఏంటనేది తేలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు తేలుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తేలిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ భవిష్యత్తు తేలిపోతుంది. సందేహమే లేదు ఇందులో. రాష్ట్ర ప్రజల ఒక నిర్ణయానికి వచ్చేసారట. అంటే మీ నిర్ణయమే రాష్ట్ర ప్రజల నిర్ణయం అనుకుంటున్నారా మీరు? లేదు, మీ నిర్ణయముని మీకు సహకరిస్తున్న పచ్చ మీడియా రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దేస్తున్నారా మీ నిర్ణయాన్ని? తప్పు. ఆంధ్రుల హక్కుల సాధన కోసం అందరూ ముందుకు రావాలని కోరారు. ఆంధ్రుల హక్కులు ఇప్పుడు ఏం హక్కులు కాలు రాసిపోయాయని? ఆంధ్రుల హక్కులు బాగానే ఉన్నాయి. నువ్వే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని, విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడితే ఒక్క రోజన్నా వెళ్ళి నిరాహార దీక్ష చేసావా అక్కడ? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను కూడా విశాఖ ఉక్కు కోసం కొట్లాడా, ధర్నాలు నేను కూడా చేశా. నువ్వు ఒక్క రోజన్నా నిరాహార దీక్ష చేసావా అక్కడికి వెళ్ళి? ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడతానంటావు. ఆంధ్ర రాష్ట్రుల హక్కు ప్రత్యేక హోదా అన్న వాళ్ళని జైల్లో పెట్టించావు. జైల్లో తోసేస్తానని నువ్వే అన్నావు. ఎంతోమంది యువకుల మీద కేసులు పెట్టించావు, విద్యార్థుల మీద కేసులు పెట్టించావు. ప్రత్యేక హోదా అంటే అది ఆంధ్రుల హక్కే కదా. మరి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ 6 ఎంపీలతో రాజీనామా చేయించాడు. నువ్వు నీ పార్టీ ఎంపీలతో ఎప్పుడన్నా రాజీనామా చేయించావా? నువ్వా నీతులు పలికేది? ఈ సందర్భంగా యువకులు జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, సీఎం సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి అంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి కాదు, సైకిల్ పోవాలి, బాబు ఉండాలి. సైకిల్ పోవాలి, బాబు ఉండాలి. సైకిల్ పోవాలి, బాబు ఉండాలి అని నినాదం ఇవ్వండి. అప్పుడు బాగుంటుంది. ఓకే, జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.